టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు ఈ నెల 27న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. సురానా సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే మహేష్ బాబు ఆ 2 కంపెనీల నుండి యాడ్స్ చేసేందుకు 3.4 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న 10:30కు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో తెలిపారు. సురానా సాయి సూర్య డెవలపర్స్ మనీ లాండరింగ్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఆ 2 కంపెనీలకు ప్రమోషన్స్ చేసేందుకు గాను చెక్కు రూపంలో 3.4 కోట్ల, లిక్విడ్ క్యాష్ రూపంలో 2.5 కోట్లు, మొత్తం 5.90 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. మనీ లాండరింగ్ కు పాల్పడిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఆయన జారీ చేసినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న 10:30కు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో తెలిపారు. సురానా సాయి సూర్య డెవలపర్స్ మనీ లాండరింగ్ కేసులో ఈయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే మహేష్ బాబు ఆ 2 కంపెనీలకు ప్రమోషన్స్ చేసేందుకు గాను చెక్కు రూపంలో 3.4 కోట్లు, లిక్విడ్ క్యాష్ రూపంలో 2.5 కోట్లు, మొత్తం 5.90 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. మనీ లాండరింగ్ కు పాల్పడిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. తను సాయి సూర్య డెవలపర్స్ సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చేసినటువంటి బ్రాండ్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రమోషన్స్ లో దాదాపు 5.9 కోట్లు తీసుకున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. సో ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ నెల 27వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ మహేష్ బాబుకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో గత 16వ తారీఖున సురానా గ్రూప్ అలాగే సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలకు సంబంధించి చెన్నై నుంచి వచ్చినటువంటి ఈడీ అధికారులు చెన్నైలో పలు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో నగదును తీసుకొని లోన్ల ద్వారా కొన్ని 100 కోట్ల రూపాయలను తీసుకొని ఎగవేతకు పాల్పడ్డారు, మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు అన్నటువంటి ఉద్దేశంతోనే సురానా సాయి సూర్య డెవలపర్స్ కంపెనీస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో ప్రధానంగా బోయినపల్లితో పాటు ఇతర బ్రాంచ్లన్నింటిలో కూడా వాళ్ళు సోదాలు చేయడం జరిగింది. ఇందులో పెద్ద మొత్తంలో అవకతవకలకు పాల్పడినట్లు గమనించిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలను సీజ్ చేశారు. పలు డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా
ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి కూడా కొంత నిలుపుదల చేశారు. సో వీటన్నిటి మీద ప్రస్తుతం ఆరా తీస్తున్నటువంటి ఈడీ అధికారులు ఇటీవల కాలంలో సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కు సంబంధించి కూడా బ్రాండ్ ప్రమోషన్స్ లో పాల్గొన్నట్లు సూపర్ స్టార్ మహేష్ బాబును గుర్తించడం జరిగింది. ఇక అందులో భాగంగానే ఈయన దాదాపు 5.9 కోట్లు యాడ్ షూట్స్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో వారి నుంచి తీసుకున్నట్లు కూడా గుర్తించారు. ఇందులో తీసుకున్నటువంటి అమౌంట్ అనేది 3.4 కోట్లు నగదు రూపంలోను, 2.5 కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నట్లు గుర్తించడం జరిగింది. మొత్తం 5.9 కోట్లు తీసుకున్నట్లు గుర్తించారు. అయితే ఇంత పెద్ద మొత్తం మనీ లాండరింగ్ కు పాల్పడినటువంటి సంస్థలకు సంబంధించి ఏ రకమైనటువంటి ప్రమోషన్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది, మొత్తం ఎంత అమౌంట్ తీసుకున్నారు, వాటికి సంబంధించినటువంటి క్యాల్కులేషన్స్ మొత్తాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలో అన్ని సక్రమంగానే ఉన్నాయా లేదనేటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. ఇక అందులో భాగంగానే ఈ నెల 27వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. సో దీంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కళ్ళు షాక్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్ షూట్స్ లో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు మహేష్ బాబు. ఎందుకంటే థమ్సప్ యాడ్, అనేక బ్రాండ్స్ కు సంబంధించినటువంటి ప్రమోషన్స్, టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ప్రమోషన్స్, బ్రాండ్ ప్రమోషన్స్, అంబాసిడర్ గా వ్యవహరిస్తూ అనేక ప్రమోషన్స్ చేస్తూ యాక్టివ్ గా ముందుకున్నటువంటి సెలబ్రిటీస్ లో మహేష్ బాబు చాలా ముందు ఉంటారు. మొదటి నుంచి కూడా ఆయన అనేక రకాల సంస్థలకు, ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి అనేక బిజినెస్లకు ఆయన ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు, యాడ్ షూట్స్ లో పాల్గొంటూ ఉంటారు. రీసెంట్ గానే ఆయన యొక్క కూతురు ద్వారా కూడా ఈ ప్రమోషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇటువంటి నేపథ్యంలోనే అనేక అవకతవకలు జరుగుతున్నటువంటి సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఇంత పెద్దంలో తీసుకున్న తర్వాత ఆ కంపెనీ మీద అలిగేషన్స్ అనేవి రైజ్ అయ్యి చెన్నై నుంచి ఈడీ అధికారులు రావటము, మొత్తం ఎక్కడికక్కడ ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ప్రధాన కంపెనీల్లో సోదాలు చేసిన తర్వాత ఇందులో ఎవరెవరైతే కీలక ఇన్వాల్వ్ అయి ఉండి ఇటువంటి అవకతవకలకు పాల్పడుతున్నటువంటి కంపెనీని ప్రమోట్ చేస్తున్న దాంట్లో భాగంగానే దాదాపు 6 కోట్ల రూపాయల వరకు, అంటే మొత్తం 5.9 కోట్లు తీసుకున్నట్లు గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా తెలుసుకునేందుకు తన యొక్క వివరణ కోరేందుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక దీంతో ఈ నెల 27వ తారీఖున ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ముందు. రత్నకుమార్, సాయి సూర్య డెవలపర్స్ కు చేసిన ప్రచారానికి గాను మహేష్ బాబు 5.9 కోట్లు తీసుకున్నారు. అయితే సంబంధిత లావాదేవీలో ఈడీ ఎలాంటి విచారణ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా సాయి సూర్య డెవలపర్స్ అలాగే సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేవి జాయింట్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటి యొక్క లావాదేవీలకు సంబంధించినటువంటి పూర్తి అన్ని ఎవిడెన్స్ క్యాలిక్యులేషన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క అమౌంట్ ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి కావచ్చు, డాక్యుమెంటేషన్ పరంగాను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు, ఈడీ అధికారులకు సంబంధించినటువంటి పూర్తిగా అమౌంట్ రిటర్న్స్ చెల్లించాల్సినటువంటి వ్యవహారాలన్నీ కూడా అవన్నీ తెలిసే కంపెనీ యొక్క క్రెడిబిలిటీ అనేది ఎలా అనేది తెలిసే చేశారా, తెలియకుండా చేశారా? ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నటువంటి కంపెనీగా నిర్ధారించబడిన తర్వాత ఇటువంటి కంపెనీకి ప్రచారకర్తగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చింది, తను ఎందుకు ఈ ప్రమోషన్స్ చేయాల్సి వచ్చింది, యాడ్ షూట్స్ లో పాల్గొనాల్సి వచ్చింది? ఎందుకంటే ఈ మధ్య కాలంలో దాదాపు చెన్నై రిలేటెడ్ బ్యాంక్స్ నుంచి కొన్ని 100 కోట్ల రూపాయలను తీసుకుని ఎగవేతకు పాల్పడ్డారు. ఇంతవరకు ఈ లోన్స్ అనేవి రిటర్న్ కట్టలేదు అనేటువంటి అనేక ఆరోపణల తర్వాత అన్నింటిని పరిశీలించి ఈడీ అధికారులు రైడ్స్ చేసినటువంటి నేపథ్యంలోనే మరి ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు ప్రమోషన్స్ చేస్తే ఖచ్చితంగా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది జనాల మీద ఉంటుంది. జనాలు ఖచ్చితంగా సాయి సూర్య డెవలపర్స్ ని అప్రోచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఇటు సెలబ్రిటీస్ చేత ఏ కంపెనీ నిర్వాహకులైనా సరే ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఇలా అవకతవకలు పాల్పడుతున్నటువంటి కంపెనీలకు సంబంధించి ప్రమోట్ చేయడం వెనకాల, వారి యొక్క యాడ్ షూట్స్ నిర్వహించడం వెనకాల అసలు ఉద్దేశానికి సంబంధించి పూర్తిగా వారి యొక్క క్రెడిబిలిటీ తెలుసుకునే చేశారా, లేకపోతే ఎందుకు చేయాల్సి వచ్చింది, పైగా దాదాపు 5.9 కోట్ల రూపాయలను ఎలా తీసుకున్నారు, సో వాటికి సంబంధించినటువంటి పేమెంట్స్ అనేవి సక్రమంగానే ఉన్నాయా అనేటువంటి పూర్తి విషయాలను కూడా ఈ యొక్క విచారణలో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటి మీద ప్రశ్నించే అవకాశం ఉంది మహేష్ బాబుని. రత్నకుమార్, గత వారంలో 2 రోజుల పాటు ఈడీ అధికారులు సురానా గ్రూప్, సాయి సూర్య గ్రూపులపై ఈడీ అధికారులు చేసిన దాడులలో ఈడీ అధికారులు తెలిసిందేంటి? గతంలో 16వ తారీఖున దాదాపు 2 రోజుల పాటు రైడ్స్ చేసినటువంటి సందర్భంలోనే సురానా గ్రూపు అలాగే సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలకు సంబంధించి కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు లోన్స్ తీసుకున్నట్లు గుర్తించడం జరిగింది. అయితే ఇందులో పెద్ద మొత్తంలో ఎగవేతకు పాల్పడ్డట్లు కూడా ఈ యొక్క విచారణలో తెలిసిన తర్వాత మొత్తం రైడ్స్ చేసినటువంటి సందర్భంలోనే దాదాపు కొన్ని కోట్ల రూపాయలను వారి నుంచి సీజ్ చేయడం జరిగింది. అలాగే కంపెనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే కీలక పత్రాలు ఉంటాయో ఆ పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఆస్తులను అటాచ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది.
సో దాదాపు 2 రోజుల పాటు సుదీర్ఘంగా బోయినపల్లిలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం సాయి సూర్య డెవలపర్స్ అలాగే సురణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సంబంధించినటువంటి ఆ ప్రధాన కార్యాలయాల్లోనూ నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యాలయాల్లోనూ కూడా ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. ఈడీ అధికారులు పలు బృందాలుగా విడిపోయి సో మొత్తం కొన్ని కోట్ల రూపాయలను సీజ్ చేసి కీలక డాక్యుమెంట్స్ వీటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత అప్పుడే ఈ యొక్క కంపెనీని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులు ఈ కంపెనీలో జనాల్లోకి తీసుకెళ్లడం కోసం ఎవరెవరైతే ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నాయో ప్రమోటర్స్ ఎవరైతే వాళ్ళ మీద దృష్టి పెట్టినటువంటి సందర్భంలోనే మహేష్ బాబు యొక్క పాత్ర అనేది ఇందులో ఉన్నటువంటి విషయాన్ని ఈడీ అధికారులు గుర్తించినటువంటి సందర్భంలోనే ఈయన 2 రకాలుగా ఆర్టీజీఎస్ ద్వారా కొంత అమౌంట్ అలాగే డైరెక్ట్ గా నగదు రూపంలో కొంత అమౌంట్ దాదాపు 5.9 కోట్ల రూపాయలు మొత్తంగా తీసుకున్నట్లు గుర్తించి దీని మీదనే ఆయన యొక్క వివరణ కోరుతూ ఇప్పుడు నోటీసులు ఇవ్వడం జరిగింది. 27వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు తెలియజేశారు. రత్నకుమార్, ఇలాంటి డెవలపర్స్ కంపెనీలు గ్రూపులకు ప్రమోషన్స్ చేయడానికి సెలబ్రిటీస్ ఎలాంటి అగ్రిమెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది? అసలు ప్రధానంగా మహేష్ కుమార్ ఇలాంటి నోటీసులు అందుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? వాస్తవానికి ఏ కంపెనీకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ చేయాలన్నా ఏ బ్రాండ్ ప్రమోషన్స్ అయినా అంబాసిడర్గా ఉండాలన్నా కూడా లేకపోతే ప్రచారకర్తగా నిర్వహిస్తూ కొంతకాలం పాటు కాంట్రాక్టు వాళ్ళకు కేటాయించాలనుకున్నప్పటికీ కూడా వారి యొక్క క్రెడిబిలిటీ అనేది చూస్తారు. లీగల్ పరమైనటువంటి అన్ని అంశాలను కూడా పరిధిలోకి తీసుకొని డాక్యుమెంటేషన్ పూర్తిగా కలిగి ఉన్నారా, ఐటీ పరంగా కావచ్చు, ఈడీ పరంగా కావచ్చు, లేకపోతే ప్రభుత్వం పూర్తిగా రిజిస్టర్ అయి ఉన్నాయా లేవనేటువంటి అన్ని అంశాలను కూడా ప్రమోట్ చేసినటువంటి ఏ వ్యక్తులైనా సరే ప్రాథమికంగా వీటన్నిటిని చెక్ చేయాల్సి ఉంటుంది. చెక్ చేసిన తర్వాత ఆ తర్వాత వారు ఎంతకాలం పాటు కాంట్రాక్టు నిర్వహిస్తున్నారు అనేది, ఎంత పెద్ద మొత్తంలో వారి నుంచి ఎంత పెద్ద మొత్తానికి ఒప్పుకుంటున్నారు అనే దాని మీద సైన్స్ చేసిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు ప్రమోట్ చేయడం కావచ్చు, లేకపోతే దాని మీద డాక్యుమెంటేషన్ కు సంబంధించి దాన్ని ప్రమోట్ చేసి యాడ్ షూట్స్ లో పాల్గొనడం కావచ్చు, ప్రచారకర్తలుగా నిర్వహించడం వీటన్ని కూడా ఆ తర్వాత వీరు పూర్తిగా ఈ రెగ్యులరేషన్ అన్నింటిని కూడా గమనించిన తర్వాత మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో ఇందులో భాగంగానే కొన్ని కంపెనీలకు సంబంధించి ఈవెన్ సెలబ్రిటీలు కూడా కొంత ట్రాప్ లో పడేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి అందులో భాగంగానే మహేష్ బాబు కూడా అన్నిటికి సంబంధించినటువంటి సాయి సూర్య డెవలపర్స్ అలాగే సురణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సంబంధించి లీగల్ పరమైనటువంటి అన్ని అంశాలన్నీ కూడా సక్రంగానే ఉన్నాయనేటువంటి వాళ్ళు చెప్పిన తర్వాత వాటిని పరిశీలించి ఆ ట్రాప్ లో పడ్డారా లేకపోతే ఏం జరిగిందనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆరా తీసేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.